ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి ఈ మధ్య పొట్టలో మంట, ప్రేగుల్లో మంటే కాదు, అక్కడ పూతలు కాదు, ఈ అన్నవాహికలో చాలామందికి మంట రావటం కానీ, ఆ గొట్టంలో పూతలాగా రావటం కానీ, ఆ పొర అంతా కూడా ఇరిటేట్ అయ్యి కాస్త ఎప్పుడు ఈ ఛాతీ అంతా కూడా పగ మండినట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. బాధగా కాస్త ఎక్కువగా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి అన్నవాహికలో వచ్చే ఈ సమస్యల్ని తగ్గించుకోవటానికి మనం న్యాచురోపతి విధానంలో ఏం చేస్తే మంచిది? ముందుగా అలాంటి సమస్య రాకుండా మనం మానాల్సిన కొన్ని తప్పులేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేస్తే ఆ భాగం త్వరగా హీల్ అవుతుందో ఆలోచిద్దాం. 2 విషయాలు తెలియాలి. మనం తప్పులు మానుకోకుండా ఏదైనా చేయాల్సిన మంచి చేసిన ఫలితం ఉండదు. అసలు అన్నవాహికలోకి యాసిడ్ ఎందుకు వస్తున్నది? దాన్ని రాకుండా మనం చేసుకోవటం ఫస్ట్ ఆలోచించాలి. పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాటు 0.8 to 1.2 pH మధ్యలో సుమారుగా ఉంటుందన్నమాట. అంటే ప్లేట్ మీద మనం యాసిడ్ పోస్తే మలం వదలటానికి పోస్తాం కదా, ఘాట్ ఎట్లా ఉంటుంది, అంత ఘాటైన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. ఆ పొట్టలో తయారైన యాసిడ్ని తట్టుకునే గుణము ఆ పొట్ట అంచులకి ఉంది. ఎందుకంటే దాని డిజైన్ అలా ఉంది. అంత స్ట్రాంగ్ లేయర్స్ ఉంటాయి. అంచులమట జిగురు పొరలు ఉండి జిగురును స్రవిస్తుంటాయి. అందుకని పొట్టలో ఊరిన యాసిడ్ పొట్టనేమీ చేయలేదు. కానీ పొట్టలో ఊరిన యాసిడ్ మాత్రం ఒంటి మీద పడితే బాగా ఇరిటేట్ అయిపోతుంది, కాలిపోతుంది. అట్లాగే పొట్టలో ఊరిన యాసిడ్ మరి నోట్లోకి వచ్చినా గొంతులోకి వచ్చినా తట్టుకోలేదు. ఎగ్జాంపుల్కి ఓవెన్లో పెట్టే గిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టినా పనికిరాదు. పొయ్యి మీద పెట్టే గిన్నె తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టినా అది తట్టుకోలేదు. అలా అన్నమాట. అందుకని ఈ పొట్టలో యాసిడ్ అన్నవాహికలోకి రావటం వల్ల ఈ సమస్య ఎక్కువ వస్తున్నది. మరి అన్నవాహికలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది ఆహారం తిన్నప్పుడు పొట్ట నిండా నింపుతారు. ఈ నిండా నింపటం వల్ల మూతి దాకా అన్నవాహిక నుంచి పొట్ట కనెక్షన్ మధ్యలో చూడండి ఇప్పుడు కనపడుతున్నది స్ఫింక్టర్, ఆ మూత ఇక్కడ దాకా పొట్ట నింపేసరికి ఎప్పుడన్నా గ్యాసెస్ వచ్చినా కానీ, త్రేన్పులు వచ్చినా కానీ ఈ మూత ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు ఈ పై భాగం దాకా మనం ఆహార పదార్థాలు నింపటం వల్ల ఆ యాసిడ్స్ అవి ఆహారాలకి ఇక్కడ దాకా వచ్చి కలవటం వల్ల ఈ త్రేన్పు గాలితో పాటు బయటికి వెళ్ళటం కోసం మూత ఓపెన్ అయినప్పుడు ఈ అన్నవాహికలో ఉండే రసాలు, యాసిడ్స్ అలాంటి పదార్థాలు ఆ గ్యాసెస్తో పాటు పైకి కొట్టుకొచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆ యాసిడ్తో కూడిన ఆహార పదార్థాలు, యాసిడ్తో కూడిన గ్యాసెస్ అన్నవాహికలోకి వచ్చేసరికి అన్నవాహిక ఆ యాసిడ్ ఘాటుకి ఆ పొర దెబ్బతింటాం, ఆ సెల్స్ అన్నీ ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టుగా అలా ఉండేటట్లు అయిపోతుంది అనమాట. ఇదే పెద్ద తప్పు. ఇక రెండవది, చల్లటి పదార్థాలు, ఆ రోజు కూల్ డ్రింక్స్ కానీ, చల్లటి పెరుగు, చల్లటి పాలు, ఇంకా అన్ని చల్లటివి తింటుంటారు. ఇలాంటి చల్లటివి తినేవారికి ఏమవుతుందంటే ఆ చల్లదనానికి అన్నవాహిక చలికి ముడుచుకుంటుందన్నమాట. కిందకి త్వరగా డెలివరీ చేయలేదు. అందుకే నిదానంగా రాను ఆ మూత ప్రాపర్గా ఓపెన్ అవ్వక ఆహార పదార్థాలు ఎక్కువసేపు అన్నవాహికలో నిలవ ఉంటున్నాయి అనుకోండి, ఇందులో మనం తినే ఉప్పు, కారాలు, మసాలాల వల్ల కూడా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యాసిడ్నే తట్టుకునే పొట్ట కాబట్టి ఉప్పు, కారాలు, మసాలాలు ఘాటుగా తిన్నా అసలు పొట్టకేమి కాదు. కానీ అన్నవాహిక మాత్రం అలాంటి వాటిని తట్టుకోలేదు. అందుకని త్వరగా జరిగెళ్తే ఇరిటేషన్ ఉండదు అన్నవాహికలో. దాని కొరకు ఏం చేయాలి? చల్లటి ఎక్కువ మానేయాలి. మూడోది, సరిగా నమలకుండా మింగేస్తారు, నీళ్లు సరిగా త్రాగరు. నమలకుండా మింగేసరికి సాలిడ్స్ లాంటి స్లోగా వెళ్ళి ఉప్పు, కారాలు, మసాలాలు ఏవైతే ఆహారంలో ఉంటాయో అవి అన్నవాహికని ఇరిటేట్ చేస్తాయి. అదే నీళ్లు బాగా త్రాగనందువల్ల అన్నవాహిక అంచమ్మట ఆ పొరలమ్మట కాస్త జరిగెళ్ళటం కోసం కొంచెం జిగురు లాంటిది స్రవిస్తూ ఉండాలి. అలాంటిది సరిగా ఉత్పత్తి అవ్వాలంటే మనం మంచినీళ్ళు బాగా త్రాగాలి. మన నీళ్ళు తక్కువ తాగినప్పుడు అక్కడ భాగాలు డ్రై అయిపోయి కిందకి సరిగా జరిగేటప్పుడు స్లోగా వెళ్ళేసరికి ఇవన్నీ ఇరిటేట్ అవుతుంటాయి. అందుకని ఇలాంటి 3-4 తప్పులు మీరు చేయకుండా అన్నవాహికలో పూతలు లాంటివి, మంటలు లాంటివి ఉంటే తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సింది ఏమిటి? మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇట్లా ఎప్పుడు ఆహారం తినాలనుకున్నా తినటానికి ఒక అరగంట, గంట, 2 గంటల ముందు నుంచి నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి. అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్. ఉదయం టిఫిన్ తింటారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి,
భోజనానికి ఇంకో 15 మినిట్స్ 20 నిమిషాలు ఉందనగా అప్పటిదాకా నీళ్ళని టిఫిన్ తిన్న 2 గంటల నుంచి మొదలెట్టండి. ఇక లంచ్ పావు గంట ఉందనగా అప్పటిదాకా అప్పుడు ఒక అరగ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అట్లా తాగుతూ ఉంటే ఈ నీళ్లు బ్లడ్లోకి వెళ్ళి అన్నవాహికకి కాస్త హైడ్రేట్ చేస్తుంది అనమాట. అక్కడ జిగురు బాగా స్రవించడానికి, ఆ పొరలన్నీ హెల్దీగా ఉండటానికి, ఇరిటేషన్ రాకుండా రక్షించుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇట్లా చేయండి. రెండో విషయం, ఉదయం తింటే మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంకాలం 3 సార్లు తినండి. ఎవరైనా ఇష్టమైతే ఇంకా 2 సార్లు అంటే ఉదయం సాయంకాలం అంతే. ఈ మధ్యలో ఏమీ ఆడించకుండా ఉండాలి. ఎందుకంటే అస్తమానం తిన్నామనుకోండి, తిన్న ఆహారాలు సరిగా అరగవు, నిలవ ఉంటాయి. నిలవ ఉన్నప్పుడు పులిస్తే గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి. ఆ గ్యాసెస్ త్రేనుపు రూపంలో పైకి వచ్చేటప్పుడు ఈ యాసిడ్స్తో కూడినవి పైకి వస్తూ ఉంటాయి. అందుకని ఇరిటేషన్ అన్నవాహికలోకి ఎక్కువ ఉంటుంది. అందుకని డైజెషన్ ప్రాపర్గా అవ్వటం కోసం, నిలవ ఉండకుండా పొలవకుండా త్వరగా జరిగెళ్ళాలంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇట్లా తినండి. ఇక మూడవ నియమం, ఆహారం తినేటప్పుడు 75-80% పొట్టను నింపండి. 20% పొట్ట ఖాళీగా ఉంచారనుకోండి, ఇప్పుడు పొట్ట ఫుల్గా అంటే అక్కడ దాకా చూడండి, 80% అంటే ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా, అలా ఖాళీ ఉంచి తిన్నారనుకోండి, యాసిడ్లు ఆహార పదార్థాలు ఇక అన్నవాహికలోకి రావడానికి ఉండదు. ఎందుకంటే పొట్ట కదిపినప్పుడు డైజెషన్ ఇక కిందకి జరుగుతుంటాయి, ఒట్టి గ్యాసెస్ మాత్రమే పైకి వస్తాయి అన్నమాట. దీనివల్ల మంటలు పోతలు రాకుండా ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. ఈ అన్నవాహిక దగ్గర ఉండే మూతను చూసారా పొట్టకి దగ్గర, ఇది కూడా మీరు 80% లోపు నింపినందువల్ల ఇక మూత ప్రాపర్గా క్లోజ్ అవుతుంది. నిండా నింపినప్పుడు ఆ ప్రెషర్కి పొట్ట సాగేసరికి ఆ మూత ఇట్లా ఓపెన్ అవుతుంది, ఎక్కువ లూజ్ అవుతుంది. అందుకని ఎక్కువ పైకి వచ్చేస్తుంటాయి. అందుకని 75-80-85 లోపే మీరు పొట్ట నింపి 10-15%, 20% ఖాళీ ఉంచగలిగితే ఇలాంటి సమస్య రాకుండా ఉంటుందన్నమాట. సాధ్యమైనంత వరకు చల్లటి పదార్థాలు మానేయగలిగితే ఇట్లాంటి సమస్య సింపుల్గా తగ్గుతుందన్నమాట. అన్నవాహికలో మంట తగ్గించుకోవటానికి మనం ఏదైనా ఉపశమనానికి మందులు వాడితే ఉపశమనం వస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ మందులతో రాదు. మన అలవాట్లు, ఆలోచనలు కొంచెం మార్చుకోగలిగితే జీవనశైలిలో సమస్యలకి చాలా వరకు పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో రాకుండానే కాపాడుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.